హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొన్న ఎప్పుడైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే ఈ దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన చేసిన సంచలనమైన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం అవుతుంది. సో మీ అందరికీ తెలుసు ఆయన చేసిన కామెంట్స్ రీసెంట్గా. సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే కూల్చేయాలి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, సో అవసరమైతే మేము మీకు ఫండింగ్ చేస్తాము అని చెప్పేసి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే ఇటు పారిశ్రామికవేత్తలు ఎవరైతే వీళ్ళు బడా నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మీకు ఫండింగ్ చేస్తాము, మీరు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దెదించండి అని చెప్పేసి ఆయన దగ్గర ప్రతిపాదించినట్లు ఆయన దగ్గర వచ్చి మొరబెట్టుకున్నట్లు ఆయన రీసెంట్గా చెప్పడం జరిగింది. ఇది బయటకు వచ్చిన మరుక్షణం, ఆయన ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన మరుక్షణం మొత్తం రాజకీయం మొత్తం వేడెక్కిపోయింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఓకే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని ప్రస్తుతం పడగొట్టాలని చెప్పేసి పై ఎత్తులు వేస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేని పశువుల్లో సంతలో పశువుల్లా కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా విమర్శలు అనేది చేస్తున్నారు. దీని మీద రీసెంట్గా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో మరొక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీని కొనసాగింపుగానే ఏదైతే మొన్న ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో ఆ స్టేట్మెంట్ని కంటిన్యూ చేస్తూనే ఇందులో తప్పేముంది, నిజం ప్రజలే కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని పడేయాలి అని చెప్పేసి అన్నట్టు మాట్లాడడం జరిగింది. అది ఒకసారి మనం చూసుకుందాం. ప్రజలే కూలగొడతారు, సర్కారును కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదు కేటీఆర్. సో కేటీఆర్ గారేమో ప్రస్తుతానికి ఈ సర్కార్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు, మేము అలాంటి ఆలోచనలు అయితే చేయట్లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. బట్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో ఏమో కొందరు ఒత్తిడి చేస్తున్నట్టు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎందుకంటే ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్లో ఎప్పుడూ చూడనటువంటి డౌన్ఫాల్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఎందుకంటే కొనుగోలు శక్తి అనేది కూడా ప్రజల్లో చాలా దారుణంగా పడిపోయింది, అమ్మకాలు జరగట్లేదు, ఎవరు కొనడం కూడా జరగట్లేదు. సో దాని మీద అనేక కారణాలు ఉన్నాయిలేండి. ఏదైతే ఈ హైడ్రా అని ఏదైతే తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ హైడ్రా భయంతో ఇప్పటికీ చాలామంది ఆస్తులు కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే చాలా మటుకు భూములు ఏవి హైడ్రా కింద ఉందో ఏవి హైడ్రా కింద లేవో, ఎప్పుడు హైడ్రా వచ్చి ఏ బిల్డింగ్ కూలగొడుతుందో అని ప్రజలు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అందుకని ఎందుకులే మనకు వచ్చిన రిస్క్, ఇక ప్రస్తుతం మనం కొనకపోవడమే బెస్ట్ అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. సో ఆ దెబ్బతోటి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ఫాల్ అయింది. సో ఈ అంశాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి మొరపెట్టుకున్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ కేటీఆర్ గారు చెప్తున్న మాట, ప్రజలే కూలగొడతారు, కాంగ్రెస్ పార్టీకి మాకు అసలు సంబంధమే లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే, ప్రభుత్వాన్ని కూల్చాలని అందుకు చందాలు వేసుకొని డబ్బులు ఇస్తామని జనమే అంటున్నారు. సో అంటే జనాలు చందాలేసి ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని చెప్పేసి ఎప్పుడు కోరుకోరు, ఎన్నికల కోసం వాళ్ళు వెయిట్ చేస్తారంతే తప్ప జనాలందరూ డబ్బులు చందాలు వేసుకొని మేము డబ్బులు ఇస్తాం ఎమ్మెల్యేలు కొనండి అని ఏ ప్రజలు చెప్తారు, ఎందుకు చెప్తారు? బట్ అది ఒక కాన్స్పిరసీ థియరీ. అది జనరల్గా ప్రజలు ఎవరు కూడా అలా కోరుకోరు, వాళ్ళు వెయిట్ చేస్తారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఓటుతోనే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి. అంతేగాని మేము చందాలు వేసుకొని డబ్బులు ఇస్తాం ఆ ఎమ్మెల్యే కొనేయండి, అసలు ఎమ్మెల్యే కొనే కాన్సెప్టే ఉండకూడదు బేసిక్గా. ఒకవేళ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వస్తే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అలా కూలగొట్టాలి అనుకుంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ మద్దతు ఉండాలి, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఉండాలి. బీజేపీ ఇటు ఎంఐఎం మద్దతు ఉంటేనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పడిపోయే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం వచ్చేసి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు. ఎంఐఎం పార్టీ కంప్లీట్గా ఒక మిలాఖత్లోనే ఉన్నారు. వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం అనేది లేదు. ఇంకా బీజేపీ పార్టీ అంటారా, ఆల్రెడీ బీజేపీ పార్టీ మీద చాలా విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో కూడా అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఆ దొంగదారిన ముఖ్యమంత్రులు అవుతున్నారనే ఒక
అవివాదం ఉంది. సో ఆ అంశం ఎందుకులే మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు కూడా సైలెంట్ ఉండొచ్చు ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ సినారియోలో. సో ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే ఇక డబ్బులు పోగేసి ఎమ్మెల్యేలు కొంటారు అంటే అది కూడా జరగని పని. బీఆర్ఎస్ కూడా అంత అవసరం లేదు. బీఆర్ఎస్కి తెలుసు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత అనేది ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళు ధీమాగా ఉన్నారు. అది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటికిప్పుడు పడగొట్టాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. సో ఈ అంశం మీద చాలా అంటే చాలా విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ తమకేం పట్టలేదని ఎప్పుడో ఒకప్పుడు బంగ్లాదేశ్లో లాగే తిరుగుబాటు వచ్చి ప్రజల ప్రభుత్వాన్ని కూల్చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సో రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన అంశము మనందరికీ తెలుసు. అక్కడున్న ప్రెసిడెంట్నే పారిపోయేలా చేశారు అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి, ఆమె తీసుకొచ్చిన కొన్ని మార్పుల వల్ల. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో కూడా రావచ్చు. ఇక్కడ ప్రజలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తరిమి కొడుతుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. మేము వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వంపై ఉన్న ఆక్రోశాన్ని ప్రజలు చెబుతున్నారు. ఈ దరిద్రాన్ని ఎన్నాళ్ళు భరించాలి, ఎత్తి అవతలు పడేయండి అని అంటున్నారు. జనరల్గా ప్రజలు కొంత కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్న మాట అయితే కొంత వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని. బట్ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక బలం అనేది సరిపోవట్లేదు. సో మరి ఇలాంటి సమయంలో ఆబ్వియస్లీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో కొంత అసంతృప్తి అనేది కనబడుతూ ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఎస్, ఇలా ప్రజలు ఇలా అనుకుంటున్నారు, మిమ్మల్ని అసలు అనవసరంగా గెలిపించామన్నట్టు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అవసరమైతే చందాలు పోగేసుకుని డబ్బులు ఇస్తామంటూ ఉన్నారు. వాళ్ళ ఆక్రోశాన్నే ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మా వద్దకు కూడా ప్రజలు వచ్చి అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ కూలగొట్టే రాజకీయాలు కూడా చాలా దుమారం అవుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. రీసెంట్గా మహారాష్ట్రలో మనం చూసాం, ఏక్నాథ్ షిండే గారు సైలెంట్గా ఉన్నట్టుండి అక్కడున్న ప్రభుత్వాన్ని, శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టేసి అతను గద్దెనెక్కి కూర్చున్నారు. దాని తర్వాత బీజేపీతో కూటమిగా ఏర్పడి మళ్ళీ వాళ్ళే అధికారంలో వచ్చారనుకోండి. సో అలా జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ అలర్ట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కదా. ఆబ్వియస్లీ ఇక ఈ అంశం కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా స్ట్రిక్ట్గానే ఉంటారని అయితే నాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓ పక్క ఉప ఎన్నికల భయం కూడా కాంగ్రెస్ పార్టీకి వెంటాడుతూనే ఉంది. నిజంగా సుప్రీంకోర్టు కనుక ఆ అంశాల గురించి ఆలోచించి ఉప ఎన్నికలు పడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉండొచ్చు. చూద్దాం మరి ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో, ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఇది వీడియో. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.